హాయ్ అండి. సాయిరామ్ అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు 92.5 ప్యూర్ సిల్వర్ హిప్ బెల్ట్స్తో మీ ముందుకు వచ్చేసాను. నేను ఈ వీడియోలో మీకు డిఫరెంట్ డిజైన్స్తో సిల్వర్లో చేసిన హిప్ బెల్ట్స్ చూపిస్తాను అండి. కుందమ్స్, నాక్షి వర్క్, మ్యాటీ ఫినిష్, బీడ్స్, జాదు కుందమ్స్, సీజెట్ స్టోన్స్, డైమండ్ రిప్లికా, చైన్ ప్యాటర్న్స్, టెంపుల్ డిజైన్స్, ప్లెయిన్ హిప్ బెల్ట్, మెస్ డిజైన్స్, మోజనైట్ డిజైన్స్, పెరల్స్ డిజైన్స్, అన్ని డిజైన్స్ కూడా అన్ని రకాల డిజైన్స్ మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసేయచ్చు. ఇప్పుడు మనం చూసినవన్నీ కూడా సిల్వర్ డిజైన్స్ అండి. నిజంగా సిల్వర్ డిజైన్సే. గోల్డ్ డిజైన్స్కి ఏ మాత్రం తీసుకొని సిల్వర్తో చేసిన డిజైన్స్ అండి ఇవన్నీను. ప్రజెంట్ మార్కెట్లో సిల్వర్ జ్యువెలరీ మంచి ట్రెండింగ్లో ఉందండి. ప్రతి మోడల్ కూడా సిల్వర్ జ్యువెలరీలో వస్తుంది. డైమండ్ రిప్లికా సెట్, గోల్డ్ రిప్లికా సెట్స్, అన్ని డిజైన్స్ కూడా మనం సిల్వర్ జ్యువెలరీలో చేయించుకోవచ్చు. సిల్వర్ అనేది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శుక్రుడు చంద్రుడికి సంబంధించిన లోహం. చంద్రుడు మానసిక స్థితిని, తెలివితేటలని ప్రభావితం చేస్తే శుక్రుడు విశాలవంతమైన జీవితాన్ని అందిస్తాడు. వెండిని ధరించడం ద్వారా ఈ రెండు గ్రహాల అనుగ్రహం లభిస్తుంది. వెండి అదృష్టాన్ని ఇచ్చే లోహంగా జ్యోతిష్య శాస్త్రం చెబుతుంది. వెండి ధరించే వారికి తప్పకుండా అదృష్టం కలిసి వస్తుందంటండి. ఈ వెండి వస్తువులు ధరించడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నో ఉన్నాయి. వైద్యశాస్త్ర ప్రకారం వెండి వస్తువులను ధరించడం వల్ల శరీరాన్ని చల్లబరుస్తుంది, ఎమోషనల్ బ్యాలెన్స్ చేయటంలోనూ సహాయపడుతుంది, హ్యాపీనెస్ ఇంక్రీజ్ అవుతుంది, ఆందోళన తగ్గుతుంది. సిల్వర్ ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అనటంలో మనకి డౌటే లేదండి. మన చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటాం. మన తాతగారు, నానమ్మలు చెప్తూనే ఉంటారు. ఎందుకంటే మన పిల్లలకు కూడా మనం వెండి కంచాల్లో పెట్టడానికే ట్రై చేస్తాం. ఎందుకంటే అది రెసిస్టెన్సీ పవర్ని పెంచుతుంది వెండి కంచాల్లో తింటే అని చెప్తూ ఉంటారు. కాబట్టి అలా వెండిని ప్రిపేర్ చేస్తూ ఉంటాం మనం తీసుకునే ఫుడ్కి. ఈ విధంగా జ్యోతిష్యపరంగా చూసిన, సైన్స్ పరంగా చూసిన వెండి అనేది గుడ్ మెటల్గానే మనం పరిగణనలోకి తీసుకోవచ్చు అన్నట్లు. ఇప్పుడు దాకా శాస్త్రపరంగా వెండి గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మన ప్రాక్టికల్గా మన మైండ్కి, ప్రజెంట్ ఉన్న కల్చర్కి రిలేటెడ్గా అసలు ఈ సిల్వర్ ఐటమ్స్ అనేవి ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా ఆలోచిద్దాం. ప్రజెంట్ గోల్డ్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్న టైంలో గోల్డ్ మీద మనం ఇన్వెస్ట్ చేయాలంటే వేస్టేజ్కి తీసేసుకోవాలండి. ఒక ఫ్యూజన్ జ్యువెలరీ మనం గోల్డ్లో చేయించుకోవాలి, ఒక స్టోన్ డిజైన్ చేయించుకోవాలి, ఒక పెరల్ డిజైన్ చేయించుకోవాలి. ఒక గోల్డ్లో ఒక ఐటమ్ని మనం చేయించుకోవాలంటే గోల్డ్ కాస్ట్ కన్నా ఆ ఐటమ్ మీద ఇన్వెస్ట్ చేస్తే జిఎస్టీ వాల్యూ, స్టోన్ వాల్యూ, బీడ్స్ కాస్టు ఇవే ఎక్కువ అవుతున్నాయి. ఆ ఎక్స్ట్రా అమౌంట్తో మనం సిల్వర్ జ్యువెలరీని ఈజీగా సెట్ చేసుకోవచ్చు అన్నట్లు. మీరు అడగచ్చు, గోల్డ్ రేటు డే బై డే ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న ఐటమ్ వాల్యూ కూడా డే బై డే ఇంక్రీజ్ అవుతుంది కదండి. మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మనకి సిల్వర్ జ్యువెలరీలో అలాంటి ఇన్వెస్ట్మెంట్, అలాంటి ఇంక్రీజ్ ఉండదు కదా అంటారు. కరెక్టేనండి. మనం గోల్డ్కి ఆ మాత్రం ఇన్వెస్ట్ చేసినప్పుడు అది ఇంక్రీజ్ అవుతుంది, కాదు అనను. సిల్వర్ ప్రైజెస్ అండి, సిల్వర్ ప్రైస్ కూడా ఇంక్రీజ్ అవుతూనే వస్తుంది కదా. అక్కడ గోల్డ్లో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంక్రీజ్ అనేది ఈజీగా కనిపిస్తుంది. సిల్వర్లో లెస్ అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి ఇంక్రీజ్ అనేది కూడా అలా స్లోగా కనిపిస్తుంది. కానీ సిల్వర్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతూనే వస్తుందండి. నా ఒపీనియన్ ఏంటంటే అండి, కొన్ని డిజైన్స్కి, కొన్ని మోడల్స్కి గోల్డ్లో ఇన్వెస్ట్ చేసిన దానికన్నా సిల్వర్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ ఆప్షన్. సిల్వర్లో జ్యువెలరీ అనేది తీసుకునేటప్పుడు కాస్ట్ కన్నా ఇచ్చేటప్పుడు కాస్ట్ ఆఫ్ అయిపోతుంది కదండి అంటున్నారు కదా. యాక్చువల్లీ ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాం కదండి, మనం ఈ వీడియోలో చూస్తుంది సిల్వర్తో చేసిన జ్యువెలరీ. ఇప్పుడు మనము ఈ జ్యువెలరీ ఫినిషింగ్ అవ్వకముందు చేసిన మోడల్ అన్నట్లు ఇది. జ్యువెలరీని ఇలా చేస్తారు కదా సిల్వర్తో. ఈ చేసిన జ్యువెలరీకి ఎంత సిల్వర్ యూస్ చేశారన్నది వెయిట్ చేస్తారండి. ఈ వెయిట్ చేసింది మాత్రమే మనకి రీవాల్యూ అప్పుడు ఇస్తారు. ఇప్పుడు మనకి సిల్వర్ ఎంతైతే కనిపిస్తుందో ఈ డిజైన్లో అంత సిల్వర్ మాత్రమే రీవాల్యూలో ఇస్తారు. కానీ ఇది పాలిషింగ్ అయిపోతుంది కదా, గోల్డ్ పాలిషింగ్ పెట్టిన తర్వాత దీనికి ఫైనల్ లుక్లో స్టోన్స్, బీడ్స్ ఇవన్నీ యాడ్ చేస్తారు కదా. ఇవన్నీ యాడ్ చేసినప్పుడు అది వెయిట్ అనేది పెరుగుతుంది కదండి. ఆ వెయిట్కి, ఆ స్టోన్స్కి, ఆ బీడ్స్కి ఈ మేకింగ్ ఛార్జెస్ ఇవన్నీ కూడా యాడ్ చేయటం వల్ల మనకి డబల్ రేట్ కనిపిస్తుంది అన్నట్లు.
సిల్వర్ ప్రైస్ కన్నా కూడా సిల్వర్ జ్యువెలరీ ప్రైస్ ఎక్కువగా ఉండటానికి రీజన్ ఏంటంటే, మనకి ఈ గ్రామ్ కాస్ట్‌లోనే వాళ్ళు సిల్వర్ మేకింగ్ ఛార్జెస్, స్టోన్ ఛార్జెస్, బీడ్స్ ఛార్జెస్, మోడల్ డిజైన్స్, కరింగా ఛార్జెస్ అన్నీ యాడ్ చేయటం వల్ల మనకి సిల్వర్ వాల్యూ కన్నా సిల్వర్ జ్యువెలరీ వాల్యూ కనిపిస్తుందన్నట్లు. ఇప్పుడు మనం గోల్డ్ కూడా తీసుకున్నప్పుడు కూడా అబ్జర్వ్ చేయండి. గోల్డ్ నెట్ వెయిట్ అని ఇస్తారు. పీస్ వెయిట్ అని ఇస్తారు. అంటే దాంట్లో స్టోన్ కాస్ట్ ఏస్తారండి. జీఎస్టీ వేస్తారు. మేకింగ్ ఛార్జెస్ వేస్తారు. ఎందుకండి మనం విడిగా వెండి కంచం చేయించుకున్నా కూడా, మనం కేజీలో వెండి కంచం చేయించుకున్నాం అనుకోండి, పైన ఒక 10,000-12,000 మేకింగ్ ఛార్జెస్ కింద యాడ్ చేస్తాం కదా! అవే డైరెక్ట్‌గా ఇక్కడ ఏంటంటే మనకి గ్రామ్స్‌లోనే యాడ్ చేసి సిల్వర్ జ్యువెలరీలో చెప్పడం వల్ల, అదేంటి సిల్వర్ కన్నా సిల్వర్ జ్యువెలరీ కాస్ట్ ఎక్కువ ఉందని ఆలోచిస్తున్నాం. కానీ సేమ్ అండి అంతే. ఆ మేకింగ్ ఛార్జెస్ అవన్నీ కూడా వాళ్ళు అలా యాడ్ చేసుకోవటం వల్ల మీకు కాస్ట్ అనేది కనిపిస్తుంది. మీకు ఇంకేదైనా డౌట్స్ ఉంటే రండి చాట్ బాక్స్‌లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ.